నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు స్పెషల్ ఫోకస్. నేను వసంత్. రేవంత్ రెడ్డి సర్కార్ 100 రోజుల పనితీరు ఎట్లుంది, ఈ 100 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు, ఎన్ని హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది, 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎట్లుంది అసలు పరిస్థితి ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఈరోజు స్పెషల్ ఫోకస్లో బీఆర్ఎస్ చేసిన అవినీతిని ప్రక్షాళన చేయడంతో పాటు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కేలా చేశాయి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారు. అంటే కొంతనే కాకుండా పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మార్చి 15తో రేవంత్ రెడ్డి సర్కార్ 100 రోజుల పాలనకు పూర్తి చేసుకొని ఉన్నదన్నమాట. 100 రోజుల పాలనలో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోగా కొన్ని హామీలు ఇంకా నెరవేర్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అధికారంలోకి వచ్చిన రోజే సీఎం అధికార నివాసం ప్రగతి భవన్ ముళ్ళకంచెల తొలగించడంపై ప్రజలందరూ కూడా కొంతమేర హర్షం వ్యక్తం చేశారు. ఆ కొద్ది రోజులకే మహిళలకు ఫ్రీ బస్ అంటూ ఒక పథకాన్ని ప్రారంభించడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను 1వ తేదీనే, నెలలో మొదటి వారంలో 1వ తేదీనే జీతాలు పడటం కూడా సర్కారు ఈ విషయంలో కొన్ని మంచి మార్కులు వేయించుకుందని చెప్పుకోవచ్చు. అలాగే 30,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇవ్వడం, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా గ్రూప్ పోస్టులు ఏవైతున్నాయో వాటన్నిటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం కూడా నిరుద్యోగులకు కొంతమేర ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టడంతో పాటు శాఖల వారీగా ప్రక్షాళన మొదలుపెట్టిందనమాట. అది కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించడంతో పాటు హెచ్ఎండిఏ భూ అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏసీబీ విచారణ కూడా ప్రారంభించింది. అలాగే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే గొర్రెల పంపిణీ స్కీమ్ సహా పలు అవకతవకలతో పాటు ధరణిపై అధ్యయనానికి నడుం బిగించింది ప్రస్తుత ప్రభుత్వం. అలాగే ఆయా శాఖల్లో పాతుకుపోయిన రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్వాసన పలకడం ద్వారా ఉద్యోగ వర్గాల్లో కొంతమేర దీన్ని స్వాగతించాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిటైర్డ్ అయ్యి 2-3 ఏళ్ళు మళ్ళీ సర్వీస్లో ఉండి దాదాపుగా ఇంతకుముందు 60 ఏళ్ళు ఉంటే 60 ఏళ్లకు ఒక 3 ఏళ్ళు పెంచి ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఉద్వాసన పలికింది ప్రభుత్వం. వీటన్నిటిని కూడాను ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించారు, హర్షం వ్యక్తం చేశారు దీనిపై. అలాగే మరొక వైపు 6 గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయన్నమాట. కానీ ఇప్పటి వరకు అమలు అవుతున్నది కేవలం 5. సో వీటిపై కొంతమేర రిమైనింగ్ ఏవైతున్నాయో వాటిపై కొంత పూర్తి చేయలేకపోయారు, 100 రోజుల్లో ఇస్తానన్న హామీలు ఇవ్వలేకపోయారు, 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయారని కొంతమేర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మనం ముఖ్యమంత్రి గురించి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నిర్వహిస్తారని ఇచ్చిన హామీ కూడా అమలు కావడం లేదు. ఎందుకంటే గతంలో ఈ ప్రజాపాలన అనేది కాంగ్రెస్ హయాంలోనే, ప్రజా దర్బార్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉండేది. దాని తర్వాత అదే హామీని మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి ప్రస్తుతానికి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాన్ని అమలు పరుస్తున్నారు. కానీ అక్కడ సీఎం ఉండట్లేదు, ఎవరో ఒక కన్సర్న్ అధికారి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. సరే, దీనికి తోడు ఇంకోటి ఏంటంటే ఇదే కాకుండా సచివాలయంలోకి సీఎంను కలిసేందుకు ఎవరికి కూడా అనుమతి ఇవ్వకపోవడంపై కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే పబ్లిక్ సీఎంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉండవంటూ చేసిన ప్రకటన అమల్లోకి రాలేదు. అంటే ఆయన గతంలో నా కాన్వాయ్ వస్తున్నప్పుడు ట్రాఫిక్ నిలువరించడం కానీ, ప్రజలకు ఇబ్బందులు కలుగజేయడం కానీ, అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ. సీఎం కనుక ఆన్ రోడ్ ప్రయాణిస్తే ట్రాఫిక్ ఎక్కడిదక్కడ నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఆయన ఖచ్చితంగా పబ్లిక్ సీఎంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ట్రాఫిక్ ఆంక్షలు నా వల్ల ఏమి కూడా ఇబ్బందులు పడదు, ప్రజలు ఏమి ఇబ్బంది పడద్దు, నా దానికి కొంతమేర ప్రోటోకాల్ ఉన్నా సరే ట్రాఫిక్ నిలువరించే ప్రయత్నం అయితే జరగదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అది కూడా అమలు కావట్లేదు. అలాగే గత ప్రభుత్వం తరహాలోనే ప్రభుత్వ జీవోలు పబ్లిక్ డొమైన్లో ఇవ్వడం లేదు. ఇక పబ్లిక్ డొమైన్ గత ప్రభుత్వంలో జీవోలు ఏవి కూడాను పబ్లిక్ డొమైన్లో ఉండట్లేదు కూడాను. సో అదే ఏదైతే పబ్లిక్ డొమైన్లో లేని పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ యొక్క ఆలోచననే మళ్ళీ ఇదే ప్రభుత్వం పట్టుకొని వచ్చింది. వీళ్ళు పబ్లిక్ డొమైన్లో జీవోలు ఉండట్లేదు, ప్రభుత్వ జీవోలు ఉండట్లేదని కొంతమేర విమర్శ ఎదురవుతుంది. సో ఇట్లా చూసుకున్నట్లయితే గతంలో కేసీఆర్ ఏదైతే దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నాడో, దళితులకు అన్యాయం చేశాడని చెప్పేసి ఆయన మీద ఒక అపవాదు ఉంది. దళితులకు అన్యాయం చేశాడు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, కానీ కేసీఆర్ చేయలేదని చెప్పేసి
కొంతమేర వ్యతిరేకత ఎదుర్కొన్న పరిస్థితి ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన యాదాద్రి ఆలయ ఘటన ప్రభుత్వానికి కూడా ఒక మచ్చలా మారింది. ఎందుకంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంఏ తర్వాత ఉండాలి. కానీ ఓ పక్క సినిమాటోగ్రఫీ మంత్రి, మరో పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని ఒక చిన్న పీట మీద చిన్న స్టూల్ మీద బట్టి విక్రమార్కని కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒక పక్క దళిత నాయకులు కానీ మిగతా పార్టీలు కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ వీళ్ళందరూ కూడా అనేకమైన విమర్శలు వస్తున్నాయి. ఇది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చ అని చెప్పుకోవాలి. కానీ బట్టి విక్రమార్క దీనిపై స్పందించారు. నేను కావాలనే కూర్చున్నాను ఆయన చెప్పినా సరే పబ్లిక్ కొంతమేర దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు మనం కాంగ్రెస్ చేసిన సంస్కరణల్లో కొన్ని సక్సెస్ అయినవి ఏంటో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ముఖ్యంగా మొదటిగా చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు అది సూపర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు పడటం, అలాగే సీఎం ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో చాలా ధైర్యంగా చాలా డేర్గా తీసుకున్నారో ఆ నిర్ణయాలపైన కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటుగా దేశంలోనే ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా ఎంపికయ్యారు ఆయన. అంటే దీనిపైన అనేకమైన ప్రశంసలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రశంసలు చూసుకున్నట్లయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్, ఇంతకుముందు ప్రగతి భవన్గా ఉండేది సామాన్యులు ఎవరో వెళ్ళడానికి లేదు. వారానికి 2 రోజుల పాటు ఇక్కడ ప్రజావాణి జరుగుతుంది. అంటే మనం ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఒక ముళ్ళ కంచె పెట్టేసి పబ్లిక్ ఎవరు కూడాను దాని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే జరగలేదు. వెళ్ళిన పబ్లిక్ను కూడాను లేదా మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ ఒక్కోసారి దొరికేది కాదు. సో అలాంటి ప్లేస్ను అక్కడ ఉన్న ముళ్ళ కంచెలన్నీ బద్దలు కొట్టి ముళ్ళ కంచెలు తొలగించడంతో ప్రజలందరినీ కూడాను ఎవరినైనా ఆహ్వానిస్తాం, ఎందుకంటే ప్రజాపాలన జరుగుతుంది, వాళ్ళందరూ ఇక్కడ రావచ్చు అని చెప్పారు. సో మరొకటి ఏంటంటే ముళ్ళ కంచెలు తొలగించడంతో ప్రజల్లో కొంతమేర హర్షం వ్యక్తం చేశారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే గతంలో ఎవరు రాని పరిస్థితి, ఇప్పుడు సామాన్యుడు వెళ్ళి ఒక అర్జీ తీసుకొని వెళ్ళి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదందరూ కూడా ప్రజలందరూ స్వాగతించారు. అలాగే మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే టీఎస్పీఎస్సికి కొత్త పాలక మండలిని ఏర్పాటు కూడా చేశారు. సో ఇది కూడా అంటే టీఎస్పీఎస్సిలో గతంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 17 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. సో దీన్ని ప్రక్షాళన చేసి ఒక కొత్త పాలక మండలిని కూడా ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి పని అని చెప్పుకోవచ్చు. అలాగే గత ప్రభుత్వ నిర్ణయాలపై మొదలైన ఎంక్వైరీలు శాఖల ప్రక్షాళన కూడా, అంటే గతంలో ఏదైతే మేడిగడ్డ కానీ ఇంకా మిగతా 2 ఏవైతే బ్యారేజ్లో ఆ బ్యారేజ్ల సందర్శన, ఎమ్మెల్యేల టూరు, అలాగే గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏకి సంబంధించిన కొన్ని అవకతవకలు, భూ అక్రమాలు వీటన్నిటిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరంపై కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు హెచ్ఎండిఏపై ఏదైతే భూ అక్రమాలు ఉన్నాయో అవకతవకలు జరిగినాయో వాటిపై ఏసీబీ విచారణ కూడా జరుగుతుంది. ఇది కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. గొర్రెల కుంభకోణం పైన దర్యాప్తు, అలాగే ధరణి పైన అధ్యయనం చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ధరణి కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది అనమాట. గొర్రెల పంపిణీలో అనేకమైన స్కాములు జరిగినాయి, దానికి సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా మిస్ అయినాయి, కొంతమేర ఈ బర్న్ అయిపోయినాయి, తగలబెట్టేశారని కూడా కొన్ని రూమర్లు వచ్చినాయి. కానీ వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలి, ఈ స్కాములన్నింటినీ కూడా బయటికి తీయాలని చెప్పేసి అసలు కంప్లీట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం మీదే ఒక పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పైనే, బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తుంది. అది కాళేశ్వరం కానివ్వండి, హెచ్ఎండిఏ అవకతవకలు కానివ్వండి, భూ అక్రమాలు కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కాములు కానివ్వండి, ఏదైనా సరే వీటన్నిటిపైన ఒక పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. అలాగే రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడాను ఉద్వాసన కలిగించడం, అలాగే ప్రధాని గవర్నర్తో కొంత సత్సంబంధాలు మంచిగా ఉండటం కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి కొంత కాలపరిమితి ఉంది, 60 ఏళ్ళ వరకు 58 ఏళ్ళ వరకు వాళ్ళు ఆ జాబ్లో ఉండాలి, తర్వాత రిటైర్ అవ్వాలి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కొంతమేర వాళ్ళని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్కి అలాగే ప్రస్తుత తమిళిసై గవర్నర్ ఎవరైతే ఉన్నారో తమిళిసై సౌందరరాజన్కి మధ్య కొంతమేర విభేదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరు సరిగా మాట్లాడుకునే పరిస్థితి లేదు, వాళ్ళతో సత్సంబంధాలు ఉన్న పరిస్థితి లేదు. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ 100 రోజుల్లోనే ఒక పక్క గవర్నర్తో, మరొక పక్క ప్రధాని మోదీతో కూడాను సత్సంబంధాలు చాలా మంచిగా ఉన్నాయి. అంటే ఫైట్ అనేది పార్టీ పరంగా ఫైటే, కానీ
ప్రభుత్వానికి సంబంధించి అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు రావాలి. ఆ నిధుల కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కొంతమేర సత్సంబంధాలు మంచిగా కొనసాగించడం కూడా మనం చూసాం. ప్రధాని నరేంద్ర మోడీ సభకు ఎప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళిన పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి ఆ సభకి ఆయన హాజరయ్యారు, అక్కడ మాట్లాడారు. ప్రధాని మోదీ అంటే పెద్దన్న అని కూడా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. దీనిపైన సొంత పార్టీ నేతలే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న గొడవలు పార్టీతో గవర్నర్తో కానీ ప్రధానితో సరిగా ఉంటే కనుక రాష్ట్రానికి కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్లనే అట్లా ఉండాల్సి వచ్చింది. దాన్ని ప్రభుత్వం కానీ ఇలాంటి ప్రజలందరూ కానీ స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇచ్చిన గ్యారంటీలో విమర్శలు ఏదైతే మనం చూసుకుందాం ప్రస్తుతానికి ఒకసారి. ఇచ్చిన గ్యారంటీల్లోని హామీలు మొత్తం కూడా 13 ఉంటే కానీ అమలైంది కేవలం 5 హామీలు మాత్రమే అమలయ్యాయి. ఇవన్నీ కూడాను ప్రజలు కానీ కొంతమేర ప్రజలు కానీ తర్వాత ప్రతిపక్ష పార్టీలు కానీ వీటన్నిటి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 13 హామీలు ఇచ్చి కేవలం 5 హామీలను కూడా నెరవేర్చడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి. కానీ 6 గ్యారంటీలు ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఒక్కరోజు మాత్రమే దీనికి సంబంధించి టైం ఉంది. ఈ ఒక్క రోజులోనే మిగతా హామీలన్నీ కూడా నెరవేర్చడం, మిగతా 8 హామీలు నెరవేర్చడం అనేది చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు నేటికి మొదలు కానీ ప్రజా దర్బార్ సెక్రటేరియట్లోకి నో ఎంట్రీ. ఎందుకంటే ఇప్పటివరకు నో ఎంట్రీ, సెక్రటేరియట్లోకి నో ఎంట్రీ, ప్రజా దర్బార్లోకి వస్తున్నారు. కానీ సీఎం రావట్లేదు. సీఎం ఏమన్నారు, ఖచ్చితంగా నేను ఉంటా ప్రజా దర్బార్లో, నేను మాట్లాడతా అనేసి. కానీ ఎప్పుడో ఒకరోజు 1 గంట ఎవరో ఒక నాయకులు వస్తున్నారు, వెళ్ళిపోతారు. ఒకరోజు బట్టి విక్రమార్క కానివ్వండి, లేదంటే సీతక్క కానివ్వండి, 1 అవర్ 2 అవర్ ఉండి వెళ్ళిపోతున్నారు. కానీ వీటన్నిటికీ ఇన్ఛార్జ్గా ఉన్న చిన్నారెడ్డి మాత్రం అక్కడ ఉంటున్నారు, చూసుకున్నారు, ఓకే కరెక్టే. కానీ ప్రజలందరూ కోరుకునేది సీఎం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దానికి సంబంధించి సీఎం రావట్లేదు. అండ్ రెండోది ఏంటంటే సెక్రటేరియట్లోకి పబ్లిక్కి అనుమతి లేదన్నట్లుగా ఒక వార్త అయితే నడుస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అమరుల కుటుంబాలకు అందని గౌరవ పెన్షన్ ఏదైతే ఉందో, అమరుల కుటుంబాలకు కొంతమేర గౌరవ పెన్షన్ ఇస్తాం మేము అని చెప్పారు. అధికారానికి వచ్చే ముందు కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో ఇది కూడా ఒకటి భాగమైంది అనుకోవచ్చు, అంటే ఒక హామీ అనుకోవచ్చు. 6 గ్యారెంటీలో 13 ఉంటే 13లో ఇది కూడా ఒకటి. సో ఇంకోటి పబ్లిక్ డొమైన్లోనూ కనిపించిన జీవోలు అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు గత ప్రభుత్వంలో పబ్లిక్ డొమైన్లో జీవోలు వాళ్ళు అప్లోడ్ చేయలేదు, వాళ్ళు చూపించలేదు. కానీ అదే తరుణంలో గతంలో లాగానే ఈ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుందని కొంతమేర విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి కూడా వాస్తవమే. ఇంకా వివాదాస్పదంగా మారిన యాదాద్రి ఆలయ ఘటన అయితే ఇక చెప్పనవసరం లేదు. అసలు ఇంకోటి ఏంటంటే ఇందాక దళితులకు కొంత అవమానం జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. తర్వాత అమలైన హామీలు ఒకసారి ఇప్పటివరకు ఏం హామీలైనాయో ఆ హామీలు మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ 9 నుంచి 2023 డిసెంబర్ 9 నుంచి ఇది ప్రారంభమైంది. ఇది ఒకటోది అనుకుంటే. రెండవది నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫిబ్రవరి 27, 2024 నుంచి ఈ యొక్క హామీ ప్రారంభమైంది. అంటే 200 యూనిట్లు నెలకు 200 యూనిట్లు మాత్రం ఫ్రీ. ఇది ప్రారంభమైంది. ఇంకోటి ఏంటంటే సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మార్చి 11, 2024 గత నెలలో ప్రారంభమైంది ఇది. సో ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏదైతే జోడయాత్ర చేశారో ఆ జోడయాత్రలో ఇచ్చిన ఈ హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 500కే వంట గ్యాస్ ఇస్తానన్నారు. ఇది ఫిబ్రవరి 27, 2024 నుంచి ఈ వంట గ్యాస్ యొక్క హామీ అయితే ప్రారంభమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ట్రీట్మెంట్ పరిధి ఎంత ఉందంటే 10 లక్షల వరకు ట్రీట్మెంట్ పరిధి ఉంది. అది ఎప్పుడైంది డిసెంబర్ 9, 2023 నుంచి కూడా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది ప్రారంభమైందనమాట. సో ఇక మనం ఇప్పటివరకు అమలైన హామీలు చూసుకున్నాం. ఇక అమలు కావాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి చూద్దాం. రైతు భరోసా పేరుతో కౌలు రైతులకు ఏటా 15,000 పంట పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. ఇది రైతులకు మాత్రమే 15,000 ఇస్తానన్నారు. అలాగే రైతు కూలీలకు అంటే వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో సొంత పొలాలు ఉన్న వాళ్ళు కానీ కౌలు రైతులు కానీ 15,000 ఇస్తాన్నారు. ఇది ఇప్పటికీ అమలు కావట్లేదు. కాకపోతే రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నారు ఇందులో. అంటే సంవత్సరానికి ఏటా 12,000 సాయం అందిస్తానన్నారు. ఇది కూడా ఇంకా అమలు కాని పరిస్థితి. అంటే రైతుల పట్ల కానీ రైతు కూలీల పట్ల కానీ ఒక హామీ ఇచ్చారు, వాళ్ళకి ఇంకా అమలు కాని పరిస్థితి ఉంది. అలాగే వరి పంటకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇస్తానన్నారు. సో ఇది కూడా ఇంకా కాని పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరీ ముఖ్యంగా అందరూ చాలా దీనికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు.
ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇస్తానన్నారు. అంటే ఎవరైతే ఉద్యమకారులు పాల్గొన్నారు, వేల మంది ఉద్యమకారులు పాల్గొన్నారు, వాళ్ళందరినీ కూడాను ఇప్పుడు ఫర్ సపోజ్ ఉద్యమకారులను ఎలా డిసైడ్ చేస్తారనుకుంటే ఒక చిన్న లాజిక్, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఉద్యమకారుని అంటూ కూడా ప్రభుత్వం దగ్గరకు వస్తారు, అర్జీ పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ నిజంగా నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడాను పోలీసులు వస్తేనో, ప్రభుత్వాలు లాఠీ చార్జీ ప్రకటిస్తేనో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని కొడితేనో, దెబ్బలు తిని ఉంటేనో, పారిపోయిన వాళ్ళు ఎవరు కూడాను, ఉద్యమంలో పాల్గొని పారిపోయిన వాళ్ళు ఎవరు కూడాను ఉద్యమకారులు కారు. ఖచ్చితంగా నికార్స్ అనే ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో, ఖచ్చితంగా కాల్పులు జరిపినా, లాఠీ చార్జీలు చేసినా, అరెస్టులు చేసినా వాళ్ళందరూ కూడాను అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళందరి మీద కూడాను ఎఫ్ఐఆర్లు, కేసులు బుక్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆ కేసులు కోర్టులలో నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గ స్థాయికి వెళ్ళి, ఒక పోలీస్ స్టేషన్ పరిధికి వెళ్ళి ఎవరైతే పలానా టైం నుంచి పలానా టైంలో ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి బయటికి దీని అంటే అది సరిపోదు. డెఫినెట్లీ ఉద్యమకారులను అలా కూడా గుర్తించే ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న 2016 రూపాయలు పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఇంకా ఆసరా పెన్షన్ ఇంకా దీన్ని ఆసరా పెన్షన్ని 2016 రూపాయలు కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చారు. దాన్ని 4000కు పెంచుతారని చెప్పేసి రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో చెప్పగా ప్రస్తుతానికైతే అదే 2000 వస్తున్నాయి. కానీ 4000 ఇంకా అమలు కాని పరిస్థితి ఉంది. ఈ 4000 పెన్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ విద్యార్థులకు 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు అయితే రేవంత్ రెడ్డి ఇస్తానని చెప్పారు. ఎప్పుడు హామీలు ఆయన ఎప్పుడైతే ఇస్తున్నారో, గ్యారంటీలు ఎప్పుడైతే ఇస్తున్నారో దానికి సంబంధించి సోనియా గాంధీ తుక్కుగూడ సభకు వచ్చినప్పుడు కూడా విద్యార్థులకు పెద్ద ఎత్తున కొంత భరోసా కల్పిస్తామని చెప్పారు. అలాగే సరూర్ నగర్ స్టేడియంలో కూడాను విద్యార్థుల కోసం అని చెప్పేసి స్కూటీలు కానివ్వండి, మహిళలకు 18 సంవత్సరాల నిండిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాలేజ్కి వెళ్ళడానికో లేదంటే ఉద్యోగాలకు వెళ్ళడానికో వాళ్ళకి అందరికీ స్కూటీలు ఇస్తానన్న పరిస్థితి ఉంది. అది కూడా అమలు కాని పరిస్థితి ఉంది. అలాగే 5 లక్షలు భరోసా కార్డు ఇస్తా, విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు, అది కూడా రాని పరిస్థితి ఉంది. అయితే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలానికి సంబంధించి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేస్తానన్న పరిస్థితి అయితే ఉంది. కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. సో అది అమలు కావాలని ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో కోరుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలందరికీ కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం కావాలి. డెఫినెట్లీ ఈ రెండు మరీ ముఖ్యంగా కావాలి. వీటిలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా అమలు కావాల్సిన టైము కొంతమేర పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. తర్వాత అర్హులైన మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అది ఇంకా అమలు కాని పరిస్థితి ఉంది. ఆ హామీలు అమలు చేయలేకపోవడానికి ముఖ్యంగా అంటే ఇవి ఏవైతే అమలు కాని హామీలు ఉన్నాయో ఈ అమలు కాని హామీలు చేయలేకపోవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళు అయితే మేము అమలు చేయకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా చెప్పుకొస్తారు. గతంలో మనం రేవంత్ రెడ్డి స్పీచ్ ఒకటి చూసినట్లయితే ఇక్కడ లంకి బిందులు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ బిందులే ఉన్నాయి, కానీ ఇక్కడ ఎలాంటి నిధులు లేవు, ఏం లేవు అని చెప్పేసి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. అలాగే బట్టి విక్రమార్క ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే మనం బడ్జెట్ కేటాయిస్తామో బడ్జెట్లో కేటాయిస్తామని కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే నిధులు లేవు కాబట్టి 100 రోజుల్లో మేము చేయలేను అని వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అలాగే నిధులు లేని కారణంగానే 6 గ్యారంటీలను ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయలేకపోయిందని అపవాదు కూడా ఉండనే ఉంది. అధికారంలోకి రావడం కోసమే అలవుగాని వాగ్దానాలు చేసిందని 100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీని నిలబెట్టుకోలేకపోతే ప్రజల్లో ఎండగడతామని ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నాయి కూడా. 100 రోజుల్లో అన్ని గ్యారంటీలను, హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆగ్రహాన్ని లోక్సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో రుచి చూడబోతుందనేది కూడా వాళ్ళు కొంతమేర హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాగే గ్యారంటీలను అమలు చేసే తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని చెప్పేసి బడ్జెట్లోనే నిధులు కూడా కేటాయించామని ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ 100 రోజుల పనితీరు అయితే ప్రజలు కొంతమేర హర్షం వ్యక్తం చేస్తున్నా, కొంతమంది పార్టీలు కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా ఎండగట్టే పరిస్థితి చేస్తామని చెప్పేసి, అంటే 100 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి అని చెప్పేసి ఓ పక్క నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, మరో పక్క నుంచి కేసీఆర్, కేటీఆర్ కూడా, హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు కానీ అమలు పరచకపోతే 13
హామీలు కానీ అమలుపరచకపోతే ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము నిలబడతామని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితి అయితే ఇప్పుడు తెలంగాణలో నెలకొంది. నిజంగా ఈ 100 రోజుల పనితీరు ఎట్లా అనిపించింది ప్రజలందరికీ కూడాను? 100 రోజుల్లో కొంతమేర చేయగలిగిన పని చేశారు, చేయలేని పని చేయలేదు అని చెప్పేసి కొంతమేర ప్రజలు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ చెప్తున్న మాట. సో ఖచ్చితంగా కేటీవీ వ్యూవర్స్ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలన మీకు ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పార్టీ నిజంగా అమలు కానీ హామీలు ఇచ్చిందా, లేదంటే అమలు చేయలేని గ్యారంటీలను అమలు చేస్తామని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు 100 రోజుల్లో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.